ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ గైస్, ఈ రోజు అయితే మనం దీప్తి శ్రీనగర్ లో ఉన్నాం అనమాట. మనకి దీప్తి శ్రీనగర్ ఖమ్మం ఐడియా ఉంది కదా మీకు. సో అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకైతే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇది స్టాండ్ లోన్ అపార్ట్మెంట్. దీనిలో బెస్ట్ పార్ట్స్ ఏంటి అంటే ఫ్లోర్ కి ఒక్కటే ఫ్లాట్ ఉంటుంది, దట్ టు ఆల్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో నేను దీని కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మోరల్ ఒక ఫ్లాట్ కూడా మీకు చూపిస్తాను. సో మనం ఇలా స్టెప్స్ ఎక్కి రాగానే మనకైతే ఇక్కడ లిఫ్ట్ ఉంటుందండి. సో ఇదంతా కొంచెం చాలా పెద్ద కారిడార్ అయితే ఉందన్నమాట. నేను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సైజ్ కూడా వచ్చేసి మనకి 1928 SFT లో ఉంది విత్ ఆల్ ద పర్మిషన్స్ అండి. మనకి లోన్ కూడా వస్తుంది. GHMC అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. కంప్లీట్ గా రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉందన్నమాట. ఎందుకంటే ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అయినా సరే కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా సేల్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అండి. సో మనం వెళ్ళేసి ఇప్పుడు ఒకసారి చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మనం అవుట్ సైడ్ ఎలివేషన్ అండ్ పార్కింగ్ చూసాం కదా. ఇప్పుడైతే ఫ్లాట్ ఒకసారి చూద్దాము. మనం స్టెప్స్ ఎక్కి ఇలా రాగానే మీకు కారిడార్ అయితే ఉంటుందండి. 7 feet అయితే ఈజీగా ఉంటుంది అండ్ లిఫ్ట్ కూడా ఉంటుంది. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది, మన ప్రైవసీ మనకు ఉంటుంది. సో మీరు సరౌండింగ్స్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. దీప్తి శ్రీనగర్ అంటేనే మనకి సిటీలోనే ఉంటుంది. సో ఈజీ యాక్సెస్ ఉంటుందండి. డైలీ నీడ్స్ కావచ్చు, ఏమన్నా మనకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నా కానీ ఇవన్నీ కూడా నియర్ బై ఉన్నాయి. లైక్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్కి థియేటర్స్ అండ్ మాల్స్ కూడా నియర్ బై ఉంటాయి. మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1928 SFT ఉంటుంది. మీరు లోపలికి రాగానే స్పేషియస్ లివింగ్ రూమ్ అయితే ఉంటుందండి. ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా మీకు విత్ పూజా రూమ్ అయితే వస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పూజా రూమ్ కంపల్సరీ అడుగుతున్నారండి. పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది స్ట్రైట్ ప్లాట్ఫామ్ అయితే వచ్చిందండి. కిచెన్ అనేది ఇక్కడ కబోర్డ్స్ చేయించుకున్నా కానీ మనకి చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి. మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేస్తే ఏంటంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కిచెన్కి యూటిలిటీ అండి. సో మనకైతే ఇక్కడ డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా స్పేషియస్గా ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో డైనింగ్ ఏరియాలో కూడా మీరు ఏదన్నా కానీ ఇంటీరియర్స్ లాగా షెల్ఫ్స్ లాగా పెట్టించుకున్నా కానీ ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇవి 3 BHK విత్ 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అనమాట. సో మీకు ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడ మీకు వచ్చేసి బాల్కనీ వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు విత్ వాష్రూమ్ అండ్ విత్ బాల్కనీ కూడా వస్తుందన్నమాట. వాష్రూమ్ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఎవరైనా సరే మాకు సిటీలోనే కావాలి, సో కొంచెం మంచి రెసిడెన్షియల్ ఉన్న ఏరియాలో కావాలి అండ్ దట్టు మాకు అన్ని దగ్గరలో కావాలి అనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి వాళ్ళకి. సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ సైట్ విజిట్స్ కానీ నెగోషియేషన్స్ కోసం కానీ. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమే ఇచ్చారు. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను మీకు ఒకసారి అవుట్ సైడ్ వ్యూ అనేది ఎలా ఉందో చూపిస్తాను. మనం ఎంట్రన్స్ దగ్గర చూసాము అవుట్ సైడ్ వ్యూ అనేది. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట. మీకు ఎంట్రీ గేట్ అనేది ఇటు సైడ్ నుంచే ఉంటుంది. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది కూడా విత్ వాష్రూమ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వెళ్ళేసి మనం ఇంకొక బెడ్రూమ్ అనేది చూద్దాము. GHMC అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకి యాజ్ పర్ GHMC నార్మ్స్ ప్రకారం మనకి ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. సో రూమ్స్ అన్ని కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇంకొంచెం పెద్ద సైజులో వస్తుందన్నమాట. నేను ఎంటైర్ ఫ్లాట్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ రాగానే మీకు పక్కనే పూజా రూమ్ వస్తుందండి. పూజా రూమ్కి పక్కనే మీకు కిచెన్ విత్ యూటిలిటీ ఉంటుంది. సో కిచెన్ నుంచి బయటికి రాగానే మీకు ఏంటంటే డైనింగ్ ఏరియా వస్తుందన్నమాట. బెడ్రూమ్స్ అన్నీ కూడా మీకు ఒకదానికి పక్కనే వస్తాయండి. ప్రాజెక్ట్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ ఇంకొక వీడియోతో లేదంటే రియల్ ఎస్టేట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.